ప్రజల ఆశయాలు ఆకాంక్షలు సాధించడానికి పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున కూడా అదే ఉద్యమ పందా కొనసాగిస్తూ రాష్ట్రంలోని యువత నిరుద్యోగులకు అండగా నిలబడేందుకు యువత పోరు కార్యక్రమాన్ని చేపట్టింది అని జకంబూడి రాజా అన్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆడంబరాలకు దూరంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జకంపూడి రాజా, రీజనల్ విభాగం కోఆర్డినేటర్ జకంపూడి గణేష్ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమంలో భాగంగా బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక దాన్వైపేటలో ఉన్న జకంపూడి నివాసం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటరాగా ఉత్సాహంగా బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ ఏ పార్టీ అయినా ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకుంటుంది అని, కానీ వైసీపీ మాత్రం జగన్ పిలుపు మేరకు బాధితులకు అండగా పోరాటం చేయడానికి ముందుకు వచ్చిందన్నారు. రాష్ట్రంలో యథావిధిగా చంద్రబాబు మళ్లీ మోసాలకు తెరతీశారని, ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు, 3,000 నిరుద్యోగ భృతి అంటూ యువతను నమ్మించి నట్టేట ముంచారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత తరపున వైసీపీ తన గళం వినిపించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, ఇసుకపల్లి శ్రీనివాస్, అడప అనిల్, జేకే అరుణ్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాధిత వర్గాల కోసం ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆవిర్భావ దినోత్సవం నాడు కూడా అదే బాధిత వర్గాల కోసం పోరాడేటటువంటి కార్యక్రమం చేపడుతూ ఉంది. ఏదో కేకులు కట్ చేసుకుని స్వీట్లు పంచిపెట్టుకునేటట్టు కాకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం యథావిధిగా 2014 నుంచి 19లో మోసం చేశారో అదే రకమైనటువంటి బాణిని మళ్ళీ ఈ టర్మ్లో కూడా కంటిన్యూ చేస్తూ ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలను ఇచ్చారో వాటిని పూర్తిగా గాలి కొదిలేయడం, ముఖ్యంగా యువతకి, విద్యార్థులకి తీరనటువంటి అన్యాయాన్ని చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి, గలమెత్తాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ యువత పోరు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం, విద్యార్థులకి, యువకులకి న్యాయం జరిగేటట్టుగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.